మహబూబాబాద్ జిల్లాలోని గార్ల పెద్ద చెరువు సిఖంబు భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో రైతుల నాయకులు పాల్గొన్నారు. ఇక పెద్ద చెరువు దాదాపు 490 ఎకరాల సిఖం భూములు ఉండగా సుమారు 130 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. చెరువు చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసి కబ్జా పాలు కాకుండా అధికారులు చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు ఇస్తే దానిని దాటపెద్ద చెరువులో ఉన్న భూమిని వెలికి తీసేసి కబ్జా అయిన భూమిని వెలికి తీసి ట్రంచ్ చేసే టైంలో అక్కడ ఉన్న ఆనాడున్న అధికారుల లోపంతో ట్రంచ్ ఏర్పాటు చేయకుండా మళ్ళీ యథావిధిగా అక్కడున్న కొంతమంది కబ్జాదారులు రోజువారీగా అక్కడున్న భూమిని పైనుంచి లేవల్ గా ట్రాక్టర్ల కొద్ది మట్టి పోసుకుంటా బూడిపించుకుంటా ఇవాళ గాల చెరువు మొత్తం కూడా బూడుకోవడం జరుగుతుంది. అందులో రైతులు ఒక పంట పండించాలనగానే ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ గాలలో మొత్తం కూడా రైతాంగం అంతా కూర్చొని ఈ మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఆ భూమి ఎంత కబ్జా అయిపోయిందో మేము ఎన్ని దఫలు విన్నపించిన అధికారులు పట్టించుకుంటలేరు. కాబట్టి స్థానిక కలెక్టర్ గారికి విన్నపం తెలియజేసేసి తర్వాత రైతాంగ పోరాటం తెలియజేస్తామని చెప్పేసి కబ్జా అయిన భూమిని వెంటనే వెలికి తీయాలని చెప్పి గార్ల మండల రైతు పక్షాన మేము అందరం కూడా ఇలా తెలియజేస్తున్నాం. కాబట్టి గతంలో అయినా కబ్జా భూమిని మొత్తం కూడా ట్రంచ్ ఏర్పాటు చేసేసి చేయాలని చెప్పి లేదంటేనో కూడా చైర్మన్ గారు